నైట్ ఆఫ్ మ్యాథ్. ఈరోజు ఎగ్జామ్ అందరూ మంచిగా రాశారని అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అన్ని ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి. ఏవైతే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నానో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, మోడల్ క్వశ్చన్స్ అని ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్స్ వచ్చినాయి. నేను రీసెంట్ వీడియోలో పెట్టిన 4 క్వశ్చన్స్ సేమ్ యాజ్ వచ్చింది. ఇది నేను ఆల్రెడీ పోస్ట్ చేసే లాగ్ 128 ప్లేస్లో ఇక్కడ 64 వచ్చింది. సో సేమ్ క్వశ్చన్. సో ఇట్లా మనకి చూసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ ఈజీగానే వచ్చాయి. ఐ థింక్ అందరు బాగా రాసి ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి మీకు టైం ఉన్నప్పుడు. అండ్ మోర్ దాన్ దీని గురించి వర్రీ అవ్వకుండా ఇంకా నెక్స్ట్ ఫిజిక్స్ ఎగ్జామ్ కోసం కొంచెం మీరు బాగా ప్రయత్నం చేయండి. ఇఫ్ ఎనీ డౌట్ మీ మైండ్లో తిరుగుతూ ఉంటే ఒక్కసారి జస్ట్ లుక్ వేయండి. అండ్ ఇది నెక్స్ట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోని మీరు చూసి మీకు ఏమైనా ఆన్సర్స్ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ వన్ log 64 బేస్ రూట్ 2 అని ఇచ్చాడు. సో ఫస్ట్ 64ని మనము 2కి ఇక్కడ రూట్ 2 ఉంది కదా, మనము రూట్ 2 లాగా కానీ 2 లాగానే కానీ మార్చుకొని మనము సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మనము 2తో ఇది పవర్స్లో వస్తుందా లేదా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మనం 64ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 64 తీసుకుంటాము, 2 తీసుకుంటాము. 2 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో మనం రాస్తాము. 6లో మనకి 3 టైమ్స్, 4లో 2 టైమ్స్. అట్లా 2ని ఈజీగా దీంట్లో మనము చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. 1 టైము 6 టైమ్స్, 8 టైము, మళ్ళీ 2 4 టైమ్స్, మళ్ళీ 2 టైమ్స్. మొత్తం ఎన్ని 2లు వచ్చినాయి మనకి? 2 1 2 3 4 5 6. అంటే ఇది 64ని మనం ఎలా రాయొచ్చు అంటే 2/6 లాగా రాయొచ్చు. సో ఈ సేమ్ నెంబర్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఓకే, సొల్యూషన్ log 64 బేస్ రూట్ 2 ఈక్వల్ టు ఈ 64ని చేంజ్ చేస్తున్నాను నేను. log 64 అంటే మనం ఎంత అనుకున్నాం? 2/6 కదా, 2/6 ఇక్కడ రాస్తాం, రూట్ 2 ఇక్కడ రాసేస్తాం. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే log a పవర్ n బేస్ a ఇట్లా ఉన్నప్పుడు n అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది. సో 6 log 2 బేస్ రూట్ 2. ఇది ఎందుకు వచ్చిందంటే ఫార్ములా రాయాలన్నమాట. log x పవర్ n బేస్ a ఉంటే n అనేది ముందుకు వచ్చేసింది. n log x బేస్ a ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని దీన్ని ముందుకు తెచ్చాం. అట్లాగే ఇప్పుడు బేస్లో మనకి రూట్ 2 ఉంది కదా, ఈ 2ని కూడా మనం రూట్ 2లోగా మార్చుకుంటే మనం log a బేస్ a అనేది 1 అవుతుంది. కాబట్టి ఈ 2ని రూట్ 2లోగా రాయడానికి ట్రై చేయాలి. అది ఎలా అవుతుంది అని అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే మనం 2 అని రాస్తాం. బికాస్ రూట్ అంటే ఇక్కడ రూట్లో ఏం స్క్వేర్ రూట్. సో ఇది 2/1/2, 2/1/2 ఇంటూ 2/1/2 అంటే రెండు బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 ఒకసారి వేసుకుంటే 1/2 ప్లస్ 1/2 రాసుకుంటే 2/1 అని వస్తుంది. సో 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. కాబట్టి రూట్ 2ని నేను 2ని రూట్ 2 ఇంటూ రూట్ 2లా రాయొచ్చు. దీని మీనింగ్ ఏంటంటే రూట్ 2 స్క్వేర్. సో ఈ 2ని నేను రూట్ 2 స్క్వేర్ లాగా రాస్తున్నాను. 6 log రూట్ 2 హోల్ స్క్వేర్ బై ఇది ఆల్రెడీ రూట్ 2 ఉంది కాబట్టి రూట్ 2 రాసాం. ఇది మళ్ళీ అగైన్ ఈ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది కదా, ఈ 2 అనేది ముందుకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, ఇదేమో దీని ముందుకు వస్తుంది. ఇంటూ 2 log రూట్ 2 బేస్ రూట్ 2. 2 ఇంటూ 6 అంటే 12 అవుతుంది. ఈ log రూట్ 2 బేస్ రూట్ 2 అంటే 1. సిన్స్ log a బేస్ a ఈక్వల్ టు 1. ఇది కూడా ఒక ఫార్ములా. ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే 12. ఈ విధంగా సింపుల్గా మనం చేసేయవచ్చు. ఇక్కడ ఈ ఫార్ములాని 2 టైమ్స్ యూజ్ చేసాము. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. ఓకే, చెక్ చేసుకోండి. అట్లాగే సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ ఏంటంటే
ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పా, సేమ్ ఈక్వేషన్స్ కాదు, డిఫరెంట్ ఈక్వేషన్స్ అన్నమాట. ఎవ్రీ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకున్నటువంటి 2 లీనియర్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని అవి ప్యారలల్లా, కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా అని అడుగుతూ ఉంటాడు. అది మనము 2 ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0 అని ఉన్న a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0 అని ఈ రెండు ఉన్నటువంటి ఈక్వేషన్స్ని మనం a1/a2, b1/b2, c1/c2 వాల్యూస్ కంపేర్ చేసుకుని వాటి ప్రకారము మనము అవి ఇండిపెండెంట్, కన్సిస్టెంటా, ఇంటర్సెక్ట్ లైన్సా, లేకపోతే కన్సిస్టెంట్ లైన్సా, డిపెండెంట్ లైన్సా, లేదంటే ప్యారలల్ లైన్సా అనేది మనం చెప్తాం అన్నమాట. ఒకసారి దానికోసము వీటిని మనము కంపేర్ చేసుకుందాం. చూడండి, ఇది గివెన్ ఈక్వేషన్స్ రాసుకుంటాము. 2x - 3y, ఈ 8ని నేను ఇటు తెచ్చేస్తున్నాను, -8 = 0. ఇది ఒక ఈక్వేషను. 4x - 6y -11 = 0. ఇవి ఎలా ఉన్నాయంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. వీటి నుంచి a1, a2ని రాసుకుంటాం. ఫస్ట్ a1 = 2, ఇది a1 అన్నమాట. ఇది b1 = -3. ఇక్కడ c2 ఉంది కదా, c1 ఉంది కదా, c1 కూడా రాద్దాం. c1 = ప్లస్ c1 ఏముంది మనకి, ఇది c1 కదా, -8 ఉంది. c1 = -8. అట్లాగే a2 రాసుకుందాం. a2 ఏముంది, 4, b2 ఏముంది, -6, c2 వచ్చేసి -11. ఇవి ఎట్లా కంపేర్ చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్ నుంచి a1x ప్లస్ b1y, ఇప్పుడు -6 ఉన్నది కదా, సో b2 ప్లేస్లో మనకి -6 ఉందన్నమాట. ప్లస్ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ అని రాసుకుంటాం. సో b2 ప్లేస్లో మనకి ఏముంది, -6 ఉంది, అది రాసుకున్నాం. సో దీన్ని మనం ఫస్ట్ a1/a2 వాల్యూస్, b1/b2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. a1/a2 = a1 ఏముంది మనకి, 2/4 ఉంది. 2/4 అంటే ఈ 2 అనేది దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1/2. అట్లాగే b1/b2 చూద్దాం. b1 ఏముంది, -3/6, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అనేది, ఈ 3 అనేది దీంట్లో 2 టైమ్స్, సో ఇది కూడా 1/2 వచ్చింది. a1/a2 = b1/b2 వచ్చింది. అట్లాగే c1/c2 కూడా ట్రై చేద్దాం. c1/c2, c1 ఏముంది మనకి, -8/-11, మైనస్ క్యాన్సిల్ అయింది, 8/11 అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ 3 వాల్యూస్ని కంపేర్ చేస్తే మన కంక్లూజన్ ఏమొచ్చింది, a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ రెండు మనకి ఈక్వల్ అవ్వాలి, ఈ రెండు మాత్రమే ఈక్వల్ అండి. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ ఇది ఈక్వల్ కాలేదు అని అంటే దీని అర్థం ఏంటంటే గివెన్ లైన్స్ ప్యారలల్ లైన్స్ అండ్ ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ ఇది కన్సిస్టెంటా అని అడిగాడు. సో దీస్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ లైన్స్, దీస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అండ్ ప్యారలల్ లైన్స్, దేర్ ఈజ్ నో సొల్యూషన్ రాస్తాం అనమాట. therefore given lines are ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటే ప్యారలల్ లైన్స్ అన్నమాట. ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్. అదే ఒకవేళ ఈ రెండు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. యూనిక్ సొల్యూషన్ ఉంది, ఇండిపెండెంట్ అని చెప్తాం. అట్లాగే ఒకవేళ ఈ మొత్తం ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, a1/a2, b1/b2, c1/c2,
అయితే అవి ఏంటంటే కోఇన్సిడెంట్ లైన్స్, వాటికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, రెండు లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి అన్నమాట. సో చాలా సొల్యూషన్స్ ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ లైన్స్ అని అంటాం. ఒకవేళ ఇది కూడా ఈక్వల్ 1/2 వచ్చినట్లయితే ఇక్కడ కన్సిస్టెంట్ అని అడిగాడు కదా, ఎస్ దీస్ ఆర్ కన్సిస్టెంట్ లైన్స్ అని చెప్తాం. ఇక్కడ కాదు కాబట్టి ఇవి ప్యారలల్ లైన్స్ అని చెప్పాం. ఓకే, క్వశ్చన్ ఇది లాస్ట్ ఎగ్జామ్లో కూడా వచ్చింది, సేమ్ ఇంతే క్వశ్చన్, అదే క్వశ్చన్ రిపీట్ ఇచ్చాడు. జస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, an observer standing at a distance of 30 meters from a foot of the tree. ఒక ట్రీ అనేది మనకి ఇక్కడ ఇలా ఉందనుకుందాము, ఇది ట్రీ అనుకుందాము. ట్రీని మనము AB అనే దాంతో మనము రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది ఎంత డిస్టెన్స్ ఆఫ్ 30 meters ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఏ ట్రీ. ఇతను ఒక అబ్జర్వర్ ఉన్నాడు, అబ్జర్వ్ సి అనుకుందాము. ఇతను ఎంత దూరంలో ఉన్నాడంటే 30 meters డిస్టెన్స్లో ఉన్నాడు. ఏసీ అనేది ఫుట్ ఆఫ్ ద ట్రీకి అబ్జర్వర్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. సో ఇతను ఏం చేస్తున్నాడు, ఎంత యాంగిల్తో 60 degrees ఎలివేషన్తో ఈ టాప్ ఆఫ్ ద ట్రీని చూస్తూ ఉన్నాడు అనమాట. అబ్జర్వ్స్ ఇట్స్ టాప్, ఈ టాప్ని ఇతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 degrees. దిస్ ఈస్ ద సూటబుల్ డయాగ్రామ్. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, ఏబి హైట్ ఆఫ్ ద ట్రీ. ఇట్లాగే చెప్పాలని ఏం లేదు, మీరు ఇటు సైడ్ వేసుకోవచ్చు ట్రీని, అండ్ దానికి నేమింగ్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఎటు నుంచి ఎటైనా కానీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా రాయాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు మీరు. ఇది అబ్జర్వర్ ఉన్నాడు, అబ్జర్వ్ ఇక్కడ ఏ అనుకోండి, అప్పుడు ఇది బి, ఇది సి. అయితే బీసీ వచ్చేసి మీకు అప్పుడు హైట్ ఆఫ్ ద ట్రీ అవుతుంది. ఇది ట్రీ, ఈ ట్రీని ఇక్కడ నుంచి చూశాడు. సో ఇది 60 degrees, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఇది డిస్టెన్స్ అవుతుంది. సో మనం పెట్టిన నేమింగ్ ఈజ్ నాట్ మ్యాటర్, బట్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఈ డయాగ్రామ్కి ఏబి ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ట్రీ, అట్లాగే ఏసీ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ foot of the tree and the observer. ఈ యాంగిల్ ఏంటిది, యాంగిల్ 60 is the elevation of the angle. Angle ACB equal to 60 degrees. The elevation of the top of the tree, and C అనేది అబ్జర్వర్. C ఈక్వల్ టు అబ్జర్వర్ పొజిషన్. సో ఇట్లా రాసుకుంటాం అన్నమాట. ఓకే, సరే నెక్స్ట్ చూద్దాం. ఎక్స్ప్రెస్ కాట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా అని ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను వెరీ ఈజీగా. సో ఇది కూడా వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే కాట్ థీటాని మనం సైన్ థీటాలోకి మార్చాలి. సో మనకి ట్యాన్ థీటా అంటే ఏంటి, ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకుంటాం మనం కదా. సో ఈ కాట్ అనేది ట్యాన్కి ఆపోజిట్. సో ట్యాన్ ఈక్వల్ టు 1/cot, లేదా కాట్ ఈక్వల్ టు 1/tan. సో మనం కాట్ థీటాని ఏమని తీసుకోవచ్చు, సొల్యూషన్. ఇది నేను మీకు చెప్పడం కోసం రాసాను. సొల్యూషన్ తీసుకుని మనం కాట్ థీటాని డైరెక్ట్గా దీనికి రివర్స్లో రాసుకుంటాం. కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం, సైన్లోకి మార్చమన్నాడు. ఇక్కడ ఈ కాస్ని మనం రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తాము, మనకున్నటువంటి ఐడెంటిటీస్తో ట్రై చేస్తాం. మనకు తెలిసిన ఐడెంటిటీ, స్టార్టింగ్ ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇదే ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ సైన్లోకి రావాలి. సో సైన్కి కాస్కి ఉన్నటువంటి రిలేషన్ తీసుకుంటే మనకి సరిపోతుంది అనమాట.
సో ఈ కాస్ థీటా అంటే దీని నుంచి తెచ్చుకున్నాం అనుకో సైన్లోకి వచ్చేస్తుంది కదా. సో నాకు కాస్ థీటా కావాలి. ఈ సైన్ స్క్వేర్ థీటాని ఇటువైపు పంపించుకుంటున్నాను. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ సైన్ స్క్వేర్ థీటా ఇటు వస్తే మైనస్ సైన్ స్క్వేర్ థీటా అయింది. ఓకే, ఇప్పుడు నాకు స్క్వేర్ ఉంది, స్క్వేర్ అవసరం లేదు. సో నేను రెండు వైపులు ఏం చేయాలి, రూట్ తీసుకోవాలి. రూట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రూట్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు, మీరు ఇక్కడ రాసుకోవచ్చు అప్లై రూట్ ఆన్ బోత్ సైడ్స్ అని, రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇటువైపు ఏమవుతుంది, కాస్ థీటా వస్తుంది. ఇదేమో మనకి యాస్టిజ్ ఉంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు కాస్ థీటా బదులు ఇది వచ్చేసింది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో కాట్ థీటా ఈక్వల్ టు, దేర్ఫోర్ కాస్ ప్లేస్లో నేను ఇది రీప్లేస్ చేస్తున్నాను, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా. ఓకేనా, ఇది మనకి సైన్లోకి వచ్చేసింది, కాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. సో ఇట్ ఈస్ సాల్వ్డ్. ఇది కూడా లాస్ట్ ఇయర్లో మనకి 4 మార్క్స్కి వచ్చింది, ఇప్పుడు 2 మార్క్స్ ఇచ్చాడు. ఈ వాల్యూస్ సింపుల్గా ఇచ్చేసాడు కాబట్టి 2 మార్క్స్కి ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఇట్లా ఇచ్చినప్పుడు మనకు ఒక క్లూ ఇస్తాడు, ఏంటిదంటే ఈ ట్రయాంగిల్లో డిఈ ప్యారలల్ బీసీ అని మనకి ఇచ్చాడు. సో ఇది మనకి ఇచ్చింది అనమాట, గివెన్ డిఈ ప్యారలల్ బీసీ. ఇలా ఉన్నప్పుడు మనకు ఒక థీరం ఉంటుంది, బై బేస్ ప్రపోర్షనాలిటీ థీరం, బై బేస్ ప్రపోర్షనాలిటీ థియరం. ఏమని రాసుకోవచ్చు అంటే ఇది బై ఇది, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇది ఈక్వల్ అవుతుంది అనమాట ఈ థియరం. ఇది ఈ బోర్డు రాసేసి ఇది వేసేసుకుంటే అయిపోతుంది. ఏడి అంటే ఏముంది మనకి, ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ బై డిబి అంటే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఏఈ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 2 బై ఈసీ అంటే ఎక్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇవి రెండు ఇంటూ అవుతాయి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని అలాగే ఉంచుతాం, దీన్ని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ప్లస్ 2 ప్లస్ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇటు తెచ్చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ స్క్వేర్ని ఎలాగ రాసేస్తున్నాం, ప్లస్ 2x మైనస్ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్ అంటే రెండులోంచి ఒకటి పోయింది అనమాట. ఇక్కడ మైనస్ 2 మిగిలింది. ఇటువైపునున్న ఎక్స్ స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చేయచ్చు, లేదంటే ఈ మొత్తం ఇటువైపు తీసుకొచ్చేద్దు. ఈ వైపున ఏముంది మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ఇది ఇటు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది ఇటు వస్తే మైనస్ ఎక్స్, ఇది ఇటు వచ్చేసిందంటే ప్లస్ 2 ఈక్వల్ టు 0 అయిపోయింది. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక మనకి ఇక్కడ మిగిలింది ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 మిగిలింది. సో మైనస్ ఎక్స్ని అటు తీసుకెళ్ళిపోతే మళ్ళీ మనకి ఎక్స్ వాల్యూ 2 వచ్చేస్తుంది. సో మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఉంది. ఈ మైనస్ ఎక్స్ని అటువైపు తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎక్స్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న 2 యాస్టీస్గా అక్కడ ఉండిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 2 ఇది ఆన్సర్. సో వెరీ సింపుల్. ఇది రాసుకొని క్రాస్ మల్టిప్లై చేయడం వస్తే ఈజీ అనమాట. ఈ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ మనకి 6th 7th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకే, అట్లాగే ప్రాబబిలిటీ నుంచి చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. రైట్ 1 ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ షూర్ ఈవెంట్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అని. సో మనకి తెలుసు షూర్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా అది రావాలన్నమాట, పాసిబిలిటీ అనేది. అట్లాగే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అసలు ఆ ఈవెంట్ రావడానికి ఛాన్సెస్ ఉండకూడదు. అలాంటి ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అని అంటాం. సో షూర్ ఈవెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గెటింగ్ ఏ నంబర్ లెస్ దాన్ 7 వెన్ ది డైస్ థ్రోన్. ఒక డైస్ని మనం త్రో చేసామనుకోండి, 7 అనే నెంబర్ రావాలి. కానీ ఈ డైస్లో మనకి 1 to 6 ఉంటాయి కదా, 7 అనేది రాదు. కాబట్టి దాన్ని మనం ఏమంటాము,
ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. అదే గెటింగ్ ఏ నంబర్ లెస్ దాన్ 7 అన్నాం అనుకో, అది ష్యూర్ ఈవెంట్ అనమాట. ఒక డైన్ త్రో చేసినప్పుడు లెస్ దాన్ 7 అనేది ఆబ్వియస్లీ వస్తుంది. సో దాన్ని ష్యూర్ ఈవెంట్ అంటాం అనమాట. సో ఆ 2 ఎగ్జాంపుల్స్ రాసిస్తే సరిపోతుంది. కాబట్టి దీనికి కొంచెం వెరీ సింపుల్గా ఇచ్చాడు కాబట్టి మనం ఇంకొక పాయింట్ యాడ్ చేసి రాసుకోవచ్చు. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, పాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనం రాసుకోవచ్చు అన్నమాట. దీనికి ఏం రాద్దామంటే గెటింగ్ ఏ నంబర్ లెస్ దాన్ 7 అంటే మనకి 6 ఉంటాయి కాబట్టి లెస్ దాన్ 7 అని రాస్తాను. 7 when a dice thrown. ఒక డైస్లో 6 ఉంటాయి కాబట్టి మనం త్రో చేసినప్పుడు ఆ వచ్చే నెంబర్ అనేది లెస్ దాన్ 7 అవుతుంది. ఐదర్ 1 అవ్వచ్చు, 2, 3, 4, 5, 6 వరకు ఏదో ఒకటి అవ్వచ్చు. కాబట్టి దాన్ని ప్రాబిలిటీ ఏమని చెప్పొచ్చు అంటే P(E) ఈక్వల్ టు పాసిబుల్ ఈవెంట్స్ ఏంటి మనకి 1 to 6 ఈవెంట్స్ ఏదైనా రావచ్చు. అండ్ టోటల్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి మనకి 6 ఈవెంట్స్ ఉంటాయి. సో 6/6 అంటే 1. సో 1 ఉందంటే ప్రాబిలిటీ, దాన్ని మనం ష్యూర్ ఈవెంట్ అంటాం అనమాట. ఇది ష్యూర్ ఈవెంట్కి. అట్లాగే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు అక్కర్ 0, సచ్ అన్ ఈవెంట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. సో గెటింగ్ ఏ నంబర్ 7 when a die is thrown, ఇది తీసుకున్నాం అనుకో, అంటే ఇక్కడ లెస్ దాన్ 7 అన్నప్పుడు షూర్ ఈవెంట్ అయింది. ఒక నెంబర్ 7 అంటే 7 రావాలి, ఇక్కడ మనకు అసలు 7 అనే నెంబరే లేదు. సో హౌ వి విల్ గెట్, సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. సో P(E) ఈక్వల్ టు ఇక్కడ మనకి అవుట్కమ్స్, పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి, 7 రావడానికి అసలు అవుట్కమ్సే లేవు, 0. మరి టోటల్ అవుట్కమ్స్ ఏమో 1 to 6 కాబట్టి 6. సో ప్రాబిలిటీ 0 అనమాట. దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇట్లా మనం రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే.